కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో మాట్లాడే ప్రతి మాట తూటాలా మారుతుంది. ఎదురుగా ప్రధానమంత్రి ఉన్నా ఎవరు ఉన్నా సరే తాను మాట్లాడాలనుకున్నది మాట్లాడతారు. గత లోక్సభలో ఆయన మాట్లాడేందుకు సమయం తక్కువ ఇవ్వడంతో మేం వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి లోక్సభకు వస్తాం, అప్పుడు మాకు ఇంకా ఎక్కువ సమయం ఇస్తారు అని స్పీకర్తోనే వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్లుగానే ఈసారి తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ స్థానాల్లో గెలిచింది. తాజాగా తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 5గురిని కేంద్ర మంత్రి పదవి వరించింది. ఏపీ నుండి టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకి మంత్రి పదవి దక్కింది. తెలంగాణ నుండి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. అయితే మోదీ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు రామ్మోహన్ నాయుడు గారు. ఈ నేపథ్యంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించిన కొన్ని అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం నిమ్మాడ గ్రామంలో డిసెంబర్ 18, 1987లో జన్మించారు. తల్లిదండ్రులు విజయలక్ష్మి, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు. వీరికి 2 పిల్లలు. కుమార్తె పేరు భవానీ కాగా కుమారుడి పేరు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు గారు నిమ్మాడలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో 3వ తరగతి వరకు చదివారు. తమ పిల్లలపై రాజకీయాల ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఎర్రన్నాయుడు తమ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించారు. 1994లో ఎర్రన్నాయుడు గారు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్ అయ్యారు. దీంతో కుటుంబాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. పిల్లల్ని ఫిలిం నగర్ భారతీయ విద్యాభవన్ లో చేర్పించారు. ఈ స్కూల్లోనే లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారికి సీనియర్ గా ఉండేవారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. దీంతో లోకేష్ గారిని చూసి సీఎం గారి అబ్బాయి అని అనుకునేవారట. ఇక 1996లో ఎర్రన్నాయుడు గారు తొలిసారిగా ఎంపీగా గెలవడంతో పాటు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. దీంతో కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఢిల్లీలో ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. అక్కడ అందరూ హిందీ మాట్లాడేవారు. ఆ టైంలో రామ్మోహన్ నాయుడు గారికి, ఆయన అక్క భవానీ గారికి హిందీ వచ్చేది కాదు. స్కూల్లో, క్లాస్లో అందరూ హిందీలో మాట్లాడుతుంటే వీరికి అర్థమయ్యేది కాదు. దీంతో హైదరాబాద్ వెళ్లిపోదామని పట్టుబట్టారట. అయితే ఎర్రన్నాయుడు గారు పిల్లల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవారు. మీరు రాదు అని ఫిక్స్ అయితే ఏదీ రాదు, ప్రయత్నిస్తే వస్తుంది, నేర్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్పారట. అంతేకాదు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్లకు ఎర్రన్నాయుడు గారు వెళ్లేవారు కాదు. తల్లి విజయలక్ష్మి గారు వెళ్లినా భాష సమస్య ఉండేది. దీంతో తమ సమస్యలను తామే డీల్ చేసుకునేవారు భవానీ గారు, రామ్మోహన్ నాయుడు గారు. ఇక పిల్లలు హిందీ విషయంలో పడే ఇబ్బందిని చూసిన ఎర్రన్నాయుడు గారు కామిక్ పుస్తకాలను తెచ్చి ఇచ్చేవారు. ఇంట్లో ట్యూషన్ కూడా పెట్టించారు. ఆయనకు కూడా అప్పటి వరకు హిందీ పెద్దగా వచ్చేది కాదు. కానీ కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి హిందీలోనే ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చేది. దీంతో పిల్లల హిందీ ట్యూషన్ టైంలోనే ఆయన కూడా అక్కడే ఉండి నేర్చుకునేవారు. తన ఇంట్లోని పనివారితో, ఆఫీస్ అసిస్టెంట్లతో వచ్చి రాని హిందీలో మాట్లాడి తప్పులు ఉంటే సరిచేసుకునేవారు. ఎటైనా వెళ్లేటప్పుడు తన సూట్ కేసులో పిల్లల కామిక్ పుస్తకాలను వెంట తీసుకెళ్లి ఏ మాత్రం టైం దొరికినా హిందీ పుస్తకాలు చదివి కొత్త పదాలు నేర్చుకునేవారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రామ్మోహన్ నాయుడు గారు. ఇక స్కూల్లో 9వ తరగతిలో రామ్మోహన్ నాయుడుకి సెక్షన్ మార్చారు. కొత్తగా పరిచయమైన స్నేహితులతో హిందీలో మాట్లాడేవారు. ఇంటర్ పూర్తయ్యేసరికి హిందీ భాషపై పట్టు సాధించారు. భాష నేర్చుకోవాలంటే ట్యూషన్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోదని, రోజువారీ సంభాషణలో ఉపయోగించినప్పుడే అది వస్తుందని చెబుతారు రామ్మోహన్ నాయుడు గారు. ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ చేస్తానని, యుఎస్ లో చదువుతానని తండ్రితో చెప్పడంతో ఆయన ఓకే అన్నారు. అలా అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అక్కడే లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశారు. సింగపూర్ లో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. తరువాత తండ్రి సూచన మేరకు ఢిల్లీకి తిరిగి వచ్చి ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు. ఆ టైంలోనే రామ్మోహన్ నాయుడు గారి కుటుంబంలో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. 2012 నవంబర్ 2న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఎర్రన్నాయుడు గారి కారు శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం దండానపేట జంక్షన్ సమీపంలో రోడ్డుకి అడ్డంగా ఉన్న ట్యాంకర్ ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఎర్రన్నాయుడు గారు చనిపోయారు. ఆ ఘటన పట్ల 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దిగ్భ్రాంతి వ్యక్తమైంది. అప్పటికి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో తన కంపెనీ మార్కెటింగ్ పనుల్లో ఉన్నారు. ఆ టైంలో తన పరిస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, నాన్నగారు రాజకీయాల్లో ఎంత కీలకంగా ఉన్నా మమ్మల్ని రాజకీయాలకు దూరంగానే పెంచారు. నాన్న మరణం నన్ను రాజకీయాల్లోకి తీసుకొస్తుందని
కలలోనూ అనుకోలేదు. మా దృష్టిలో నాన్నే మాకు సూపర్ హీరో. శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతమైన నిమ్మాడలో పుట్టి పెరిగిన మాకు, మా కుటుంబానికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది నాన్న వల్లే. ఆయన మరణంతో మా ప్రపంచం కుప్పకూలినట్లు భావించాం. నాన్న చనిపోయినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. అప్పటికి MBA పూర్తి చేసి భారత్ కు వచ్చిన తర్వాత అమెరికాకు చెందిన ఒక ఇంటీరియర్ కంపెనీ డీలర్షిప్ తీసుకుని ఢిల్లీలో మార్కెటింగ్ చూసుకునేవాడిని. ఆ సమయంలో అకస్మాత్తుగా ఈ వార్త తెలిసింది. వెంటనే అమ్మకు ఫోన్ చేస్తే ఇప్పుడే అయిందట, ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పారు. అరగంట కల్లా నాన్న చనిపోయిన విషయం తెలిసిపోయింది. ఉదయం హైదరాబాద్ కు వెళ్లిపోయాను. అప్పటికి తెలంగాణలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నా కోసం వేచి చూస్తున్నారు. తనతో పాటు విమానంలో నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. ఆయనే తన కారులో నిమ్మాడకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఆయన మా పట్ల ఎంత ఆప్యాయతగా ఉంటారనేది అర్థమైంది. నాన్నగారు కూడా చంద్రబాబు గారంటే చాలా గౌరవం ఇచ్చేవారు. చంద్రబాబు గారు ఆ టైంలో నాతో మాట్లాడుతూ, నీకు మార్గదర్శిగా నేనుంటాను. మీ నాన్నంటే నాకు చాలా గౌరవం. ధైర్యం కోల్పోవద్దు, ఇబ్బంది లేకుండా చూసుకుంటా. నువ్వు ఏ కెరీర్ ఎంచుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అప్పటికి నాకు పార్లమెంటుకు పోటీ చేసే వయస్సు కూడా లేదు. చంద్రబాబు గారు అప్పట్లో రాజకీయాల గురించి ప్రస్తావించనూ లేదు. నాన్నను కోల్పోయిన నాకు వ్యక్తిగతంగా అండగా ఉంటానన్న భావనతోనే ఓదార్చారు. అయితే నాన్న చనిపోయిన తరువాత ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేయడం, మాట్లాడడంతో చాలా బాధగా అనిపించింది. మాకు వెంటనే రాజకీయాల్లోకి చేరాలన్న ఆలోచన రాలేదు. అంత ఆలోచించే పరిస్థితి కూడా లేదు. నాన్న చనిపోయిన తర్వాత 14 రోజుల్లో 4 నుండి 5 లక్షల మందిని కలిసి ఉంటాను. వారిలో చాలా మంది మేము రాజకీయాల్లోకి వస్తామని ఫిక్స్ అయ్యారు. అదే కోరుకున్నారు కూడా. అయితే మేం పట్టించుకోలేదు. కాశీలో నాన్న అస్థికలు కలిపి వచ్చిన తరువాత కుటుంబ సభ్యులంతా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. చదువుకున్నవాడివి, నువ్వు రాజకీయాల్లోకి రా, మేమంతా ఉంటామని శ్రేయోభిలాషులు చెప్పారు. చంద్రబాబు గారితో పాటు చిన్నాన్న అచ్చెన్నాయుడు గారు కూడా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రజలకు నాన్నగారి పట్ల ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని కొనసాగించాలనే కోరికతో పాటు నాన్నగారి సేవా కార్యక్రమాలను కొనసాగించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పారు. అలా 26 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు గారు 2014లో తొలిసారిగా శ్రీకాకుళం లోక్సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై 1.27 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో వైసీపీ వేవ్ లోనూ నియోజకవర్గంలోనూ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై గెలిచారు. ఇక 2024లో వైసీపీ అభ్యర్థి పేరిట తిలక్ పై 3.27 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజాగా కేంద్ర మంత్రి అయ్యారు. ఇక లోక్సభలో మాట్లాడే విషయంలోనూ రామ్మోహన్ నాయుడు గారు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, టూరిజం, బీసీ వెల్ఫేర్ ఇలా పలు కమిటీల్లో సభ్యులుగా కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలు కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. తన హయాంలో నియోజకవర్గానికి పలు ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు పొందూరు ఖద్దరుకు జియో ట్యాగింగ్ తెచ్చేందుకు కృషి చేశారు. శ్రీకాకుళం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు తీసుకురావడంతో పాటు విశాఖ, వారణాసి రైలును తీసుకొచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ RRB నీట్ ఎగ్జామ్స్ రాసేందుకు గాను శ్రీకాకుళంలో ఏర్పాటు చేయించారు. ఇవే కాదు, స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు రామ్మోహన్ నాయుడు గారు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత లోక్సభలో ఏపీకి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజనల హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేశారు. ఓ సందర్భంలో లోక్సభలో రామ్మోహన్ నాయుడు గారు చేసిన ప్రసంగంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ, మా తెలుగువాడు హిందీ ఎంత స్పష్టంగా మాట్లాడారో చూసారా అని చెబుతూ పలువురికి పరిచయం చేశారట. ఇక రామ్మోహన్ నాయుడు గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే, రామ్మోహన్ నాయుడుకి 2017లో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గారి కుమార్తె శ్రావ్యతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె. 2021లో తన భార్య డెలివరీ సందర్భంగా తనకు 10 రోజుల మెటర్నిటీ లీవ్ కావాలని లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు. పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు తాను ఈ సెలవు కావాలని కోరుతూ లేఖ రాయడం అప్పట్లో సంచలనమైంది. ఇక రామ్మోహన్ నాయుడు గారి అక్క ఆదిరెడ్డి భవానీ 2019లో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో అదే నియోజకవర్గం నుండి ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు గెలిచారు. ఇక రామ్మోహన్ నాయుడు గారి బాబాయ్ అచ్చెన్నాయుడు గారు టెక్కల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు గారి మామ బండారు సత్యనారాయణమూర్తి గారు మాడుగుల నియోజకవర్గం నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారి సామాజిక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే
ఎర్రన్నాయుడు గారి టైంలోనే కుమార్తె పేరుతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పేదల సంక్షేమానికి కృషి చేశారు. పేద విద్యార్థులకు అండగా ఉంటున్నారు. ఆ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశారు రామ్మోహన్ నాయుడు గారు. కోవిడ్ సమయంలో నిత్యం వేలాది మందికి ఆహారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వసతి సౌకర్యాలు కల్పించారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారి మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారిని తొక్కేసేందుకు అచ్చెన్నాయుడు గారు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆ అంశంపై ఓ ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు గారు స్పందిస్తూ, నేను ఎంత ఎదిగితే అంత సంతోషించే వ్యక్తి మా బాబాయ్. ఇప్పటికీ ఆయన సలహాలను తీసుకుంటాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే అలా చేయొద్దు అని చెబుతారు. ఆ ప్రచారాలన్నీ మా కుటుంబంపై బురద చల్లే కార్యక్రమాలే తప్ప అందులో నిజం లేదు. మేమంతా ఒకటే కుటుంబం. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు అంటే వేర్వేరు వ్యక్తులు కాదు, ఇద్దరూ ఒకటే అని చెప్పారు. ఇక హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టపడే రామ్మోహన్ నాయుడు గారు క్రికెట్, బాస్కెట్ బాల్ ఎక్కువగా ఆడతారు. డాన్ బ్రౌన్ నవలలు చదువుతారు. రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడూ బొట్టుతో కనిపిస్తారు. అయితే తన తండ్రికి కొనసాగింపు గుర్తుగా బొట్టు పెట్టుకుంటారు. ఇక రామ్మోహన్ నాయుడు గారిని ఉద్దేశించి గత లోక్సభ సమయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఎర్రన్నాయుడు గారి కుటుంబం అంటేనే అవినీతి మచ్చలేని కుటుంబంగా గుర్తింపు ఉంది. వరుసగా 3 సార్లు గెలవడంతో పాటు కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉన్నా అవినీతి మచ్చ లేకుండా ఉండడం అభినందనీయం. మొత్తం మీద 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి 36 ఏళ్లకే కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. రానున్న కాలంలో తన లైఫ్ లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుందాం.